ఈరోజు కొత్తగా బండి ఎక్కానండి. హైదరాబాద్ తిరిగిద్దా బండి. నేను చెప్పాను కదండి డ్యూటీకి వెళ్తానని. రాత్రి బయలుదేరి అర్ధరాత్రులు బయలుదేరి వస్తా ఖమ్మం దగ్గరలో, ఇంకా ఇంచుమించు తల్లాడి దగ్గరలో ఉన్నాము. టిఫిన్ చేయడానికి ఆగామన్నమాట. అన్నయ్య నేను, మా పార్ట్నర్ చిన్నయ్య, నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అన్నయ్య నేను టిఫిన్ చేయడానికి ఇక్కడ ఆగాము. టిఫిన్ ఎలా ఉందో మీకు చెప్తాను, కామెంట్ చేయండి. దోశ ఒకటే ఉందండి, చాలా పెద్దగా వేశారు. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో, కానీ చూస్తానికి చాలా 3 గిట్లు పిండి చాలా పెద్దగా చేశారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఎలా ఉంది ఇడ్లీ చట్నీ? ఇడ్లీ చట్నీ దోశ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయండి. చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి, చట్నీ వేయడానికి చిన్న చిన్న బకెట్లు లాంటివి పెట్టారు. చాలా బాగున్నాయి చూడడానికి కూడా. తెలంగాణ వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే చట్నీ అంతా కూడా పల్లీల చట్నీ వాడతారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. వాళ్ళు వేసే ఇడ్లీకి దోశలకి కూడా ఆ చట్నీ చాలా బాగుంటుంది. సో టిఫిన్ అయితే 120 రూపాయలు అయింది, కానీ చాలా బాగుందండి. ఇద్దరికీ కూడా కడుపు నిండుగా తిన్నాం. 2 ఇడ్లీ, ఒక దోశ, చెరుకు 2 ఇడ్లీ, దోశ చాలా బాగుంది. సూపర్ అండి. మనం అనుకుంటాం కానీ కాకావాట్లు అని, ఇలాంటి కాకావాట్ల దగ్గర టిఫిన్ చాలా అద్భుతంగా ఉంటుందండి. టిఫిన్ అయితే మొత్తానికి సూపర్గా ఉంది. బండి రన్నింగ్ చేస్తూ మధ్యలో చూస్తాము, బైపాస్ రోడ్లో డివైడర్కి మధ్యలో వేస్తారు కదా కొన్ని పూల మొక్కలు గట్రా. కానీ ఇక్కడ ఏంటో కానీ విచిత్రంగా గోరింటాకు మొక్కలు వేసారండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. గోరింటాకు మొక్కలు ఎన్ని ఉన్నాయంటే అసలు మధ్య లేదు. చాలా బాగున్నాయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.